ఒక వ్యక్తిని ఆవాహన చేస్తాం మనం సంస్కారాలు అనే శబ్దాలు వింటూ ఉంటాం కదా. సంస్కారం, వివాహం అనేది ఒక సంస్కారం. వివాహ సంస్కారం, ఉపనయన సంస్కారం, అన్నప్రాశన సంస్కారం విన్నారు కదండి. ఏమండి విన్నారా? ఫోటోలు తీసుకొని ఇవ్వట్లేదని చెప్పి అలిగి కూర్చున్నట్టున్నారు ఇక్కడ. ఏం అలగలేదు కదా. ఫోటోలు తర్వాత తీసుకోవచ్చు, పర్వాలేదు, కాసేపు మాట్లాడుకుందాం. సో అందుకని చెప్పి ఈ సంస్కారం అనే శబ్దం, సంస్కారం 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 అనేటువంటి శబ్దంతో మనం ఒక జీవిని భూమి మీదకి ఆవాహన చేస్తాం. వివాహ క్రతువులో భర్త భార్య వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మీరు ఆ వివాహ మంత్రాలను మనం కొంచెం శ్రద్ధగా వింటే, ఎందుకంటే మనని శ్రద్ధగా వివాహం చేసుకోనివ్వట్లేదు కెమెరామ్యాన్. ఆ పోజులకి మనం చాలా ఆ కెమెరామెన్ చెప్పినట్లుగా వినాల్సి ఉంది. కాబట్టి పురోహితుడు చెప్పే మంత్రము, ఆ మంత్ర వ్యాఖ్య వినే ఉద్దేశం, ఓపిక, తీరిక, ఉత్సాహం మనకి లేవు. తెలుసుకునే ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే నియమాలు తెలుసుకున్న కొద్దీ పెద్ద సమస్య, అవన్నీ పాటించి చావాలి. నియమాలు తెలుసుకుంటే కష్టం చాలా. ఆ వివాహ మంత్రాల్లో మనిద్దరం కలిసి, భర్త అంటాడు, సంకల్పం ఏం చేస్తాడంటే, నేను ఈ స్త్రీ యొక్క చెయ్యి పట్టుకుంటున్నాను. దానికి పాణిగ్రహణం అని పేరు వివాహానికి. చెయ్యి పట్టుకుంటున్నాను అంటాడు అనమాట. అగ్ని సాక్షిగా పట్టుకుంటున్నాను అంటాడు. మళ్ళీ ఎందుకు పట్టుకుంటున్నావు అంటే, వివాహం యొక్క ఉద్దేశ్యం అక్కడ ఉంటుంది చూడండి. వివాహం ఎందుకు అని ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించాను అనుకోండి, మీలోంచి అనేక రకాల సమాధానాలు వచ్చే అవకాశం ఉంది. వివాహం ఎందుకు, వివాహం ఎందుకు తోడుండాలి కదండి, అంతే కదా. ఇలాంటివేవో సమాధానాలు వస్తాయి కదా. అయితే వివాహం ఎందుకు అని శాస్త్రం ఏం చెప్తోంది అంటే, ధర్మ ప్రజా సంపత్త్యర్థం అని సంకల్పం. ధర్మ ప్రజా సంపత్తి, సంపత్తి అంటే సంపద. ధర్మ ప్రజ అంటే సంతానం. ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని పొందటానికి వివాహం. ఇది వివాహం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం, ధర్మం. ఈ దంపతులిద్దరూ అగ్ని సాక్షిగా ధర్మ ప్రజా సంపత్తి అని సంకల్పం చేసి వివాహం చేసుకుని, మొట్టమొదటి సంస్కారం ఏం చేస్తారంటే గర్భాధాన సంస్కారం. ఈ సంస్కారంలో ఆవాహన ఉంటుంది. ఈ లోకంలోకి ఒక ప్రాణి ఆవాహన చేస్తాం. ఇందాక నేను చెప్పినటువంటి ఒక ప్రాణి ఆకాశం నుండి వాయువు నుండి అగ్ని అంటూ ప్రయాణం చేసి వస్తాడని చెప్పాను చూడండి. ఆ దంపతులిద్దరూ ఆవాహన చెప్తారు. అది మొదటి సంస్కారం. అక్కడి నుండి ఆ తల్లి గర్భంలో ప్రవేశించటం, ఆ తర్వాత పుంసవనం, సీమంతం, అట్లా నామకరణం, అన్నప్రాసన. ఒక మనిషి పుట్టంగానే ఆ తల్లి కొంతకాలం, తండ్రి కొంతకాలం పెంచి గురువు చేతిలో పెడతారు. గురువు చేతిలో పెట్టినప్పుడు అసలు లైఫ్ మొదలవుతుంది అక్కడ. గురువు చేతిలో పెట్టడానికి ముందు చేసే సంస్కారాన్ని ఉపనయన సంస్కారం అంటారు. మీకు అందరూ తెలుసు కదండి ఉపనయనం. ఈ ఉపనయన సంస్కారాన్ని ఏమంటారంటే రెండవ జన్మ అంటారు. తల్లి గర్భంలోంచి పుట్టిన జన్మ ఒకటైతే, ఉపనయన సంస్కారంలో రెండవ జన్మ అంటారు అన్నమాట. అందుకనే రెండవ జన్మ ఎత్తినటువంటి వాడిని ద్విజుడు అంటారు. రెండవసారి పుట్టినవాడు అని అర్థం ద్విజుడు అంటే. అట్లా ఉపనయన సంస్కారం చేసి గురువు చేతిలో పెడతారు. ఈ గురువు చేతిలో పెడితే గురువు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి గుణాన్ని గుర్తించి అతనిని తీర్చిదిద్ది, అతనిని ఒక రాయినిస్తే ఒక శిల్పి
ఒక అందమైన బొమ్మగా తయారు చేసి ఎలా ఇస్తాడో అలా గురువు ఒక వ్యక్తిని, ఒక సామాన్యమైనటువంటి విద్యార్థిని ఇస్తే అతనిని పండితుడిగా, మహాపండితుడిగా, గొప్పవాడిగా, ధర్మాత్ముడిగా తీర్చిదిద్ది సమాజం చేతిలో పెడతాడు. ఇది గురువు యొక్క బాధ్యత. సో ఏమన్నారంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ, 3. ఏమిటిది అంటే తల్లి శరీరాన్ని ఇస్తే గురువు ఆ శరీరంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి గురువు శిష్య అనేటువంటి ఒక పరంపరకి సంబంధించినటువంటి వాళ్ళం మనం అందరం కూడా ఇక్కడ. భారతీయులంటే అంతే. భారతీయులంటే గురు శిష్య పరంపరని పెద్ద పీట వేసినటువంటి వాళ్ళు. మన పరిచయాలు కూడా ఋషుల పేర్లతో ఉంటాయి. ఋషుల గోత్రాలే, ఆ ఋషుల పేర్లే మన గోత్రాలుగా చెప్పుకుంటాం. మన పరిచయాలు చతుస్సాగర పర్యంతం అని చెప్పి మన గోత్రం, ఆ ఋషి నేను ఫలానా ఋషికి సంబంధించిన వాడి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ ఋషి పరంపర, గురు శిష్య పరంపర అనేటువంటిది ఎంత గొప్పది అని మనం మాట్లాడితే, అక్కడ గురువు దగ్గర చదువుకున్నటువంటి శిష్యుడికి ఆ గురువుకి మధ్యలో ఉండేటువంటి బంధాన్ని ఎలాంటి బంధం అంటారంటే పితాపుత్ర బంధం అంటారు. గురువు గారు పోతే శిష్యుడికి సూతగా ఉంటుంది. మన ధర్మశాస్త్రంలో ఎవరి దగ్గర మనం చదువుకున్నామో ఆ గురువు గారు వెళ్ళిపోతే, ఆయన దేహత్యాగం చేస్తే శిష్యుడికి సూతకం ఉంటుంది. ఏకంగా అంత పెద్ద బంధం మనది. ఈ బంధంలో మనకి ఫీజులు లేవు. ఇప్పుడు ఎక్కడన్నా మనం సంగీతం నేర్చుకున్నాం అనుకోండి, ఎక్కడైనా సరే అక్కడ అడ్మిషన్ కావాలంటే ముందు కొంత ఫీజు, నెలకిన్ని క్లాసులు, మళ్ళీ క్లాసుకి ఇంతసేపు, నియమాలు ఉన్నాయి కదండి. గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో కూడా ఫీజులు ఉన్నాయి, కొంచెం తక్కువ ఉన్నాయి, కొద్దిగా. ప్రైవేట్లో అయితే చాలా ఎక్కువ. ఇప్పుడు ఫీజు లేకుండా ఉన్న చదువు ఏదన్నా మనకు తెలిసి ఉందా అండి? ఏదన్నా ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా మన ఎగ్జిస్టింగ్ వ్యవస్థలో ఏదైనా ఒక చదువు ఫీజు లేకుండా ఉంది? ఏదైనా ఉందా? అసలు ఎక్కడా లేదు. అసలు చదువు అమ్మకూడదు. విద్యని డబ్బుకి ఎప్పుడు కూడా అమ్మకూడదు. ఇది రూలు. విద్య, వైద్యం ఈ రెండు కూడా అమ్మకూడని విషయాలు. నువ్వు డబ్బులు ఇస్తే నేను పాఠం చెప్తాను, అది మహాపాపం. నువ్వు డబ్బులు ఇస్తే నీకు ట్రీట్మెంట్ చేస్తాను, నువ్వు మహాపాపం.